వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఆర్టీసీ సమ్మెను విరమించుకున్న యూనియన్ నాయకులు. సీఎం జగన్ ఇచ్చిన హామీకి సంతృప్తి చెందిన ఆర్టీసీ కార్మికులు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలు. తెలంగాణలో అన్ని సౌకర్యాలతో వైద్యం అందిస్తామన్న మంత్రి ఈటెల. మంత్రి పదవి దక్కకపోవడంతో నిరాశతో ఉన్న ఎమ్మెల్యే రోజా. కీలకమైన ఏపీఐసీసీ చైర్పర్సన్ గా నియమించిన సీఎం జగన్. విహారయాత్రకు వెళ్లి విషాదంలో మునిగిన కుటుంబం. తండ్రి కళ్ళ ముందే నీటి కొలనులో మునిగి మృతి చెందిన బాలుడు. డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు ఈరోజు కలుసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు వెళ్లడం తప్ప తమకు మరో గత్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై సీఎం జగన్ స్పందిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పొందే సౌకర్యాలన్నీ ఆర్టీసీ కార్మికులకు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు, సిబ్బందికి సంబంధించిన న్యాయపరమైన అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సీఎం నిర్ణయంతో సంతృప్తి చెందిన ఆర్టీసీ జేఏసీ రేపటి నుంచి చేపట్టాల్సిన నిరవధిక సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. విలీన ప్రక్రియ పూర్తి కావడానికి 3 నెలలు పడుతుందని సీఎం చెప్పారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య విషయంలో ఎంతగానో కృషి చేస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. దేశంలో వైద్యం కోసం తమిళనాడు, కేరళ తరువాత ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే, అధికంగా డబ్బులు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే అని ఆయన తెలిపారు. అందులో భాగంగా సిటీలోని ప్రభుత్వ నేచర్ హోమియోపతి ఆసుపత్రి, నీలఫర్ సరోజిని కంటి ఆసుపత్రి, ఉస్మానియాలతో పాటు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రులను మంగళవారం మంత్రి సందర్శించారు. అక్కడి ఆసుపత్రుల్లో ఉన్న సమస్యల గురించి, వైద్యం, శానిటేషన్ మరియు వైద్య పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. రిపేర్ తో డయాగ్నిక్ సెంటర్ ను పరిశీలించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను వారం 10 రోజుల్లో పూర్తి చేసుకుని రోగులకు మరింత మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులుగా దీటుగా తీర్చిదిద్దుతామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకి ఉచిత మెరుగైన వైద్యాన్ని అందించాల్సిన ముఖ్యమంత్రి గారికి అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దేశంలోనే అత్యధికంగా డబ్బులు ఖర్చు పెడుతున్న రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంత ఉన్నప్పటికీ కూడా దేశంలో వైద్యాన్ని గొప్పగా అందించే రాష్ట్రాలు తమిళనాడు, కేరళ తర్వాతనే మన స్థానం ఉంది. ముఖ్యమంత్రి గారి సంకల్పం గవర్నమెంట్ వైద్యం మరింత చేరువ కావాలి, మరింత నాణ్యతతో కూడినటువంటి విశ్వాసాలు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము న్యాచురోపతి హాస్పిటల్, సరోజిని కంటి దవాఖానా, నీలోఫర్ పిల్లల దవాఖానా, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏ సమస్యలు అయితే మా దృష్టికి వచ్చినాయో అవన్నీ కూడా ఒక వారం 10 రోజులు కొన్ని చేయగలిగేటప్పుడు చేసుకొని ఇక్కడ ప్రజలకి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తాం. బాధనిపించే అంశం ఏంటంటే పిఎస్సి స్థాయి నుంచి ఏరియా హాస్పిటల్ స్థాయి వరకు ఎక్కడికక్కడ హాస్పిటల్ గొప్పగా ఫంక్షన్ అయితే ఇంత బర్డెన్ ఇలాంటి హాస్పిటల్లో పడే ఆస్కారం ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో పిఎస్సీలు కానీ ఏరియా హాస్పిటల్ కానీ జిల్లా హాస్పిటల్ కానీ ఇప్పటికే కొంత స్ట్రెంథెన్ చేసుకున్నాం. మరింత ఎఫెక్ట్గా స్ట్రెంథెన్ చేసుకొని వీటిలో భారం పడేటువంటి ప్రయత్నానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ 1000 బెడ్లు 1100 బెడ్ల కెపాసిటీ ఉంటే డబుల్ బెడ్ ట్రీట్మెంట్ ఇంకా ఉంది కాబట్టి దీన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి అనే దానికోసం ఆలోచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ డబ్బులకు భయపడకుండా, దేనికి భయపడకుండా వెంటనే ఆదేశాలు ఇచ్చి వెంటనే సమకూర్చుకొని ఈ హాస్పిటల్ని మొత్తం ఈ రాష్ట్రంలోనే కార్పొరేట్ హాస్పిటల్ కంటే కూడా గొప్ప తీసే ప్రయత్నం చేస్తాం. సార్ టెక్నాలజీ తీసుకోబోతున్నారు సార్. యాక్చువల్గా ఐసీయూలు కానీ మిగతా వార్డ్స్ కానీ వాళ్ళ ఐసీయూల తగ్గట్టుగా వాళ్ళ కెపాసిటీ తగ్గట్టుగా మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేయడం, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ప్రొవైడ్ చేయడానికి ఆల్రెడీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఆ పనిలో ఉన్నాం మేము. టీవీ9 ఛానల్ ఫోర్జరీ షేర్లు బదిలీ వివాదంపై ప్రముఖ నటుడు షొంటినేని శివాజీ ఈరోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏబీసీఎల్ కంపెనీలో 40,000 షేర్ల కోసం రవిప్రకాష్కు 2018 ఫిబ్రవరి 19న తాను 20 లక్షలు ఇచ్చానని శివాజీ పిటిషన్లో తెలిపారు. అయితే ఎన్సీఎల్టీలో కేసు ముగిశాక షేర్ల బదిలీ చేస్తానంటూ రవిప్రకాష్ చెప్పారన్నారు. అయితే ఈ షేర్ల బదిలీ వ్యవహారం కుట్రపూరితంగా జరిగిందని, తనపై కేసు నమోదు చేశారని ఆయన వాపోయారు. ఈ వ్యవహారంలో పోలీసులు కనీస విచారణ జరపకుండా తనపై కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ కేసు కొట్టేయాలని ధర్మాసనాన్ని కోరారు. మంత్రి పదవి దక్కకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురైన నగరి ఎమ్మెల్యే రోజాకు ముఖ్యమంత్రి జగన్ తీపి కబురు అందించారు. ఆమెకు కీలకమైన పదవిని అప్పగించారు. ఏపీఐసీసీ చైర్పర్సన్ గా రోజాను నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. తనకు జగన్ ఏ పదవి ఇస్తారో తెలియదని ఇటీవల రోజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏ పదవి ఇచ్చినా తగిన న్యాయం చేస్తానని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లలో కీలకమైన ఏపీఐసీసీ చైర్పర్సన్ పదవి ఆమెను వరించింది. దీంతో ఆమెకు ఊరట లభించినట్లయింది. మేడ్చల్ జిల్లా నిజామాపేట్ పురపాలక సంఘం పరిధిలోని బండారి లేఅవుట్ కాలనీలో మరియు నిజామాపేట్ రాజీవ్ గృహకల్ప కాలనీలో మంచినీళ్లు సరిగ్గా రావడం లేదని హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా డైరెక్టర్ ట్రాన్స్మిషన్ ఈఆర్ రవి, సెంట్రల్ మేనేజర్ హైదర్ నగర్ డివిజన్ రవికుమార్, జిఎస్ రవీందర్ రెడ్డి, నిజాంపేట్ హెచ్ఎండబ్ల్యూ ఎస్డీజీఎస్ సుబ్బారాయుడును కలిసి కాలనీలకు నీళ్లు సక్రమంగా రావడం లేదని, కానీ బిల్లులు మాత్రం తడిసి మోపెడు అయ్యేటట్లు వస్తున్నాయని హెచ్ఎండబ్ల్యూ అండ్ ఎస్ఎస్బి వారి తెలియజేశారు. మాకు నీళ్లు వచ్చే ఏరియాలో నీటి వాల్స్ లేవని 2 నెలల కిందట నిజాంపేట్ వాటర్ బోర్డు డీజీఎం సుబ్బారాయుడిని చెప్పామని, వారు అధికారులతో చర్చించి వాల్స్ అరేంజ్ చేస్తామని చెప్పారు. కానీ 2 నెలలైనా వాల్స్ బిగించలేదని, మీరైనా తగిన చర్యలు తీసుకొని అక్కడ వాల్స్ ఫిట్టింగ్ చేయాలని కోరారు. సెప్టెంబర్ ఆగస్టు ఆ వర్షాకాలం అంత సీజన్ నీళ్ళు ఉన్నప్పుడు కూడా మాకు రాదు. సో ఏం ప్రాబ్లం ఏంటి, కొద్దిగా మేము కూడా ఫ్రీగా ఇస్తాం, మాకు అవసరం డబ్బులు కట్టాను. ఇప్పుడు 500 కాదు 1000 తీసుకోండి, కానీ ట్యాంకర్లో సప్లై చేయండి, మీరు ఛార్జ్ చేయండి. మేము కూడా ఎంక్వైరీ చేస్తాం, అట్లా చెప్పండి, చేస్తాం. చూడండి బాబు అట్లా చేయబెట్టడం వల్ల ఫైనల్లీ గవర్నమెంట్ ఇస్తాను దాంట్లో ప్రాబ్లం ఏంటంటే సార్, ఈవెన్ ఆఫ్టర్ 1.5 years water supply has not been maintained. You can see the record, we have given lots of states. Even the minimum MSB
నెంబర్ 2 ఏమైందంటే యూరియా డిప్రైవ్ ఆఫ్ వాటర్ క్వాంటిటీ ఎట్ వి ఆర్ బీయింగ్ ఛార్జ్ ఫర్ ద ఫుల్ క్వాంటిటీ. ఇవన్నీ పక్కన పెట్టి మేము అక్కడ ఒకసారి అప్పుడు మేము వాటర్ తిరిగినప్పుడు టెంపరీ రెమెడీగా ఒక ఫిల్లింగ్ స్టేషన్ మా దరిద్రం కొద్ది దాన్ని తీసుకెళ్ళి పంచాయతీలో ఇచ్చేసాం. సరే మేమేమనుకున్నాం, ఓకే ఎవడన్నా తాగండి వాళ్ళైనా తాగుతుంది. అప్పుడు ఏమైందంటే సార్ ఈ బిగ్గర్ సెక్షన్ వాళ్ళకు పైపింగ్ నెట్వర్క్ లేదు, డిస్ప్లే లేదు. సరే అనుకుంటాం, ఈరోజు నెట్వర్క్ అయింది అంత మాకు సరిపోయింది. మాది ఎట్లా అయిపోయిందంటే నా ఇద్దరు అన్నట్టు అయిపోయింది. మేము పైసలు పెట్టామంటే ఫుల్ అమౌంట్ పెట్టింది. ఇది కాకుండా కనీసం ట్యాంకర్లో పంపించంటే 5 నగర్లు ఎక్కడికి రావాలి, 4 రోజులు పడుతుంది. మీరు అది కూడా రికార్డు ఈరోజు ఫీ చేసి అప్లై చేసి 4 రోజులు తర్వాత. విహారంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకు లోయలోని ఏపీ టూరిజం హరిత వ్యాలీ రిసార్ట్స్ స్విమ్మింగ్ పూల్లో పడి విశాఖకు చెందిన బాలుడు మృతి చెందాడు. విశాఖకు చెందిన కుటుంబం అరకు విహారయాత్రకు వచ్చి అరకు లోయలోని హరిత రిసార్ట్స్లో దిగారు. మధ్యాహ్నం భోజనం తర్వాత 4 గంటలకు కుటుంబ సభ్యులందరూ ఉండగానే ఈ బాలుడు స్విమ్మింగ్ పూల్లోకి దిగి ఈత కొడుతూ మునిగి చనిపోయాడు. ఈ సమయంలో పర్యాటక సిబ్బంది గాని రిసార్ట్స్ మేనేజ్మెంట్ గాని ఎటువంటి తక్షణ సాయం అందించలేదు. స్విమ్మింగ్ పూల్ దగ్గర సహాయక సిబ్బంది కూడా ఎవరూ లేరు. తండ్రి చూస్తుండగానే కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. నెల్లూరు జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని నర్సాపూర్ గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ సి శశిధర్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన పత్రాలు లేని 51 మోటార్ సైకిళ్లు, ఒక ఆటో, 11,000 విలువైన అనుమతి లేని మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందులో ఏడీఐఐ ఎస్పీ, డీఎస్పీ, సిఐలు, ఎస్ఐలు 90 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోతాం తప్ప పోలీసులకు ఎవరికి చెప్పాం. అది కాదు ఎందుకు కాదంటే ఇప్పుడే చెప్పినాం, మనం అందరం కూడా బాధ్యతాయుతమైన పౌరులం. మనం పౌరులుగా మన బాధ్యత మనం నిర్వర్తించి మనం బాధ్యతాయుత పౌరులు మనం ఆ విధంగా ఉంటే మన పిల్లలు కూడా ఆ విధంగా తయారవడానికి ఆస్కారం ఉంటుంది. ఊళ్ళో పత్తాలాడినా కూడా మనం చెప్పకపోతే ఎవరికి చెప్పాలి? ఆడొద్దు అని వాళ్ళకి చెప్పాలి. చెప్తే వినకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి, పిల్లలైతే లేదంటే పోలీసుకి చెప్పాలి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి. అప్పుడు అది ఆగుతుంది. గుట్కా తినొద్దురా, అమ్మొద్దురా అని వానికి చెప్పాలి, అమ్మటోనికి. తినటోనికి తినొద్దు అని చెప్పాలి. అయినా కూడా అమ్మినా కూడా పోలీసుకి చెప్పాలి చట్టపరమైన చర్యలు. ఎందుకంటే గుట్కా నిషేధించబడ్డది. గుట్కా తింటే క్యాన్సర్ వస్తుంది. మౌత్ క్యాన్సర్ అయితే 100% వస్తుంది. దాంతో ఏం లేదు, అదొక వ్యసనం, చెడు వ్యసనం. అట్లే మట్కా కూడా అంతే, గుడంబా కూడా అంతే. గుడంబా తాగితే ఏమవుతుంది? కిడ్నీ ఖరాబ్ అవుతుంది. తయారు చేయొద్దు, అమ్మొద్దు. సో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఆయన దారిలో ఆయన పోతుంటాడు. స్కూల్కి పోయే పని స్కూల్కి పోతుండే, స్కూల్ ఉన్నది, ఇక్కడ దవాఖాన ఉన్నది, ఇక్కడ చర్చ్ మసీద్ ఉన్నదని చెప్పేసి అక్కడ బోర్డు ఉన్నప్పుడు మనం దానికి సంబంధించిన ఎందుకు ఇది ఉన్నది అనేది ఆలోచించాలో, దానికి విషయం ఏంటి అని తెలుసుకోవాలి బండి నడిపే వాళ్ళందరూ. అది మన బాధ్యత. అది ఆ బాధ్యతను మనం విస్మరిస్తున్నాం కాబట్టి ఇవన్నీ అనర్థాలు జరుగుతూ ఉన్నాయి, యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకుంటలేము, తాగి బండి నడుపుతున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్. ఇప్పుడు మన సర్పంచ్ గారు చెప్పినట్టు, ఎంపీపీ గారు చెప్పినట్టు, ఎంపీటీసీ గారు చెప్పినట్టు పోలీసులు చెక్ చేస్తున్నారంటే తీసుకుపోయి బండి ఏదో గలీలో పడిపోతూ ఉంటారు. వ్యవసాయ అధికారి, వ్యవసాయ శాఖలో పనిచేసే 2 అధికారులు పోలీసులు చెక్ చేస్తున్నారని బండి ఎక్కడో తీసుకుపోయి చీకట్ల పని పోయి ఆగుండు. ఈ 2 కూడా బాగున్నాయని చెప్పేసి మనం పోయి రోడ్డు కాదు ఇది బరియల్ గ్రౌండ్ అని చెప్పేసి మనం అంతా ఏం చేస్తున్నాం, దాన్ని శ్మశాన వాటికగా తయారు చేస్తున్నాం. ఆ రోడ్డును ఏం చేస్తున్నాం? అది రోడ్డు కాదు, ఇది శ్మశాన వాటిక అని చెప్పేసి ఒకరి పట్టకు ఒకరు పోతున్నారు, యాక్సిడెంట్ చేసుకొని చనిపోతున్నారు. రోడ్డు బాగుంది, మనం టైంకు పోవాలి, తొందరగా పోవాలి, పని చేసుకొని మళ్ళీ తొందరగా ఇంటికి వచ్చి అన్నం టైంకు రావాలి, సాయంత్రం పడుకునే కంటే టైంకు ముందుకు వచ్చి మళ్ళీ పిల్లలతో ప్రశాంతంగా ఉండాలని రోడ్డు బాగుంటుంది. బండి స్పీడ్ కూడా మంచి బండ్లు, స్పీడ్గా పోయే బండ్లు. ఎందుకంటే రోడ్డు మంచిగా ఉన్నప్పుడు అన్ని రక్షణపరమైన చర్యలు తీసుకొని మంచిగా స్పీడ్గా పోతే తొందరగా పోయి తొందరగా ఇంటికి సేఫ్గా రావచ్చు, పని చేసుకొని అని చెప్పేసి బండి కూడా అట్లా తయారు చేసిండ్రు. అది మన సౌలభ్యం కోసం చేసినవి కానీ మనం చనిపోమని, గుద్దుకొని పడిపోమని స్పీడ్ బండి కొంటారు. కానీ దానికి తగ్గట్టుగా హెల్మెట్, పడ్డా కూడా దెబ్బ తాగకుండా హెల్మెట్ పెట్టుకోవాలి.
ఆ స్పీడ్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, లెఫ్ట్ టర్న్ ఏంది, రైట్ టర్న్ ఏంటిది, ఎక్కడ స్కూల్ ఉన్నది, ఎక్కడ హాస్పిటల్ ఉన్నది, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నది, ఎక్కడ బొంద ఉన్నది, ఎక్కడ టర్నింగ్ ఉన్నది అనేది ఆ సైన్స్ కూడా మనకు తెలిసి ఉండాలి బండి నడిపే. దానికోసమే మీ లోపల ఒక విధమైన రక్షణపరమైన భావాన్ని పెంపొందించడానికే ఈ కార్డినెన్స్ సెర్చ్ అనేది. కార్డినెన్స్ సెర్చ్ అంటే మీ అందరినీ తీసుకొచ్చి రోడ్ల మీద నిలబెట్టి బండ్లను తెచ్చి ఫైన్లు రాసి గవర్నమెంట్కో లేకుంటే మాకో ఏదో జీతాలు రాక మేము వచ్చాడు, అది కాదు. ఇది శ్రీ డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం మన గత 3-4 సంవత్సరాల నుంచి ఈ కార్డినెన్స్ సెర్చ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన జిల్లాలో కూడా దాదాపు సంవత్సరం పైగా ఈ కార్డినెన్స్ సెర్చ్ ప్రతి మండలంలో, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంపార్టెంట్ పెద్ద పెద్ద గ్రామాలు, జీపీలలో మనం ఈ కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరుగుతూ ఉంది. సెక్యూరిటీ పరంగా అందరికి కూడా ఇప్పుడు మా అధికారులు మీకు వివరించారు. మీ రక్షణకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, మీ కుటుంబాలకు రక్షణ మీరు ఏ విధంగా కల్పించాలి, పిల్లలను ఏ విధంగా మీరు పెంచాలి, ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా మీరు పిల్లలను తయారు చేయాలంటే మనం ఎంత బాధ్యతతో ఉన్నాం అనేది కూడా ముందు మనము తెలుసుకోవాలి. మనం బాధ్యతతో లేకపోతే, మనం హెల్మెట్ పెట్టుకోకపోతే, మనము దొంగ బండ్లు కొనుక్కుంటే, మనము చెట్లు నరికేస్తే, మనము బహిరంగంగా మలమూత్రం చేస్తే పిల్లలు కూడా మనల్ని చూసి అదే నేర్చుకుంటారు. సో అందుకని చెప్పి పెద్దలుగా మనము ముందు సరి అయిన మార్గాన్ని మనం ఎంచుకుంటే తప్పకుండా పిల్లలు కూడా అదే మార్గంలో వాళ్ళు కూడా మంచి పౌరులుగా, వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకొని, వాళ్ళు బాధ్యతాయుతమైన పౌరునిగా డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టుకొని 18 సంవత్సరాలు నిండిన అబ్బాయి బండి నడపడు, సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడపడు, తాగి బండి నడపడు, ఇవన్నీ కూడా అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి ఇవి నడపొద్దు, మా నాన్న చెప్పిండు అని చెప్పేసి పిల్లలు కూడా ఇంకా నలుగురికి, స్కూల్ పిల్లలకు కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. విశాఖ తూర్పు గోదావరి సరిహద్దు ఏజెన్సీలో ఈ రోజు ఉదయం పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారని, భారీ ఎత్తున డంప్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే విశాఖ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచారం ఉందన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు క్యూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లోని చొప్పకొంట, బురదకోట ప్రాంతాలలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య దాదాపు 48 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. అనంతరం మావోయిస్టులు తప్పించుకొని పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలంలోని పరిశీలించి 303 తుపాకులను, 6 కిట్ బ్యాగులు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నేడు ఛార్జిషీట్ దాఖలు చేశారు మిర్యాలగూడ పోలీసులు. గతేడాది సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో పట్టపగలే దారుణ హత్యకు గురయ్యాడు పెరుమాళ్ల ప్రణయ్. తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేకనే ప్రణయ్ను హత్య చేయించాడు అమృత తండ్రి మారుతీరావు. ఇటీవలే బెయిల్పై విడుదలైన మారుతీరావు, అమృత బాబాయ్ శ్రవణ్, మరొక నిందితుడు కరీం హత్య జరిగిన దాదాపు 9 నెలల తర్వాత ఛార్జిషీట్ దాఖలు చేశారు మిర్యాలగూడ పోలీసులు. 1600 పేజీల ఛార్జిషీట్ను సిద్ధం చేశారు పోలీసులు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం శ్రీరంగపురం బైపాస్ రోడ్డు వద్ద ప్రమాదం సంభవించింది. అదుపు తప్పి కారు బోల్తా పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. క్షతగాతులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎరగొట్టి మళ్ళీ నేను దాని మీద పట్టు పెట్టమాకలే కానీ హైదరాబాద్ నుంచి వచ్చాం. కారులో పెళ్లి విజయవాడకి వెళ్తున్నాం. మధ్యలో కారు తిరిగి పడిపోయాం. యాక్సిడెంట్ అయింది.
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం గిరిజన ఏజెన్సీ గ్రామాలలో నక్సలైట్ల మంటూ నకిలీ నక్సలైట్ల అవతారం ఎత్తుతూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు కొందరు యువకులు. గత కొద్ది కాలంగా లక్షలాది రూపాయలు వసూలు చేసి నలుగురు నకిలీ నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు గత కొద్ది కాలంగా చెడు వ్యసనాలకు బానిసై గ్రామాల్లో డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తులను గుర్తించి ఫోన్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. 2 నెలలుగా వీరు ఒక పార్టీకి చెందిన వ్యక్తి బొంగు చిట్టినాడు, అదేవిధంగా ఎల్ఐసి ఏజెంట్లోని భోగి గౌరీనాథ్ వీరి ఇరువురు వద్ద సుమారు 5 లక్షల రూపాయలు వసూలు చేశారు. గత 2 రోజులుగా రాము నాయుడికి ఫోన్ చేసి బెదిరించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై చాకచక్యంగా పట్టుకున్నారు. చెముడు గ్రామంలోని అక్కేన రామనాయుడు అని చెప్పేసి ఒక చిన్న మినీ కాంట్రాక్టర్ ఉన్నారు. ఆ మినీ కాంట్రాక్టర్కి ఏంటంటే మేము అన్నలో కాల్ చేస్తున్నాము, నువ్వు ఫార్మాలిటీస్ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఫోన్ చేశారు. దేనికి సార్ నేను ఎందుకు ఫార్మాలిటీస్ అటెండ్ అవ్వాలి అంటే, మీ విలేజ్లో ఇంతకుముందు ఒక ఇద్దరికి ఎలా జరిగింది నీకు తెలుసుకోవాలని అడిగి నీకు తెలుస్తుంది అనగానే, ఇంతకుముందు కూడా వాళ్ళ విలేజ్లో ఒక ఇద్దరిని అలాగే థ్రెటనింగ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర తీసుకున్నట్లుగా ఈ విలేజ్లో రూమర్స్ ఉన్నాయి. వెంటనే ఆయన భయపడి ఎక్కడికి రావాలి అంతే 3 lakhs డిమాండ్ చేశారు. 3 lakhs డిమాండ్ చేస్తే నేను అంత ఇచ్చుకోలేను అంటే 2 lakhsకి లాస్ట్ ఫైనల్గా మేము అన్నలో లేకపోతే నువ్వు మా మాట వినకపోతే నిన్ను చంపేస్తాము, నువ్వు నీ ఫ్యామిలీ కూడా లేపేస్తావు అన్నట్టు బెదిరిస్తే విలేజ్లో ఆల్రెడీ ఇంతకుముందు ఇద్దరు కూడా అలాగే థ్రెటనింగ్ చేసి వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నట్టు రూమర్స్ ఉన్నాయి. దాంతో భయపడి ఏం చేశారంటే మార్నింగ్ నైట్ వరకు డిస్కషన్ జరిగి మార్నింగ్ లాస్ట్లో చెప్పారు, రేపు మార్నింగ్ కల్లా 2 lakhs పట్టుకుని మేము చెప్పిన ప్లేస్కి రావాలని చెప్పి అన్నారు. ఎర్లీ అవర్స్ 4 o'clockకి మక్కువ ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. మక్కువ ఎస్ఐ గారు అండ్ ఏఎస్పీ గారు ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి అతన్ని వాళ్ళని పట్టుకోవడానికి నక్సలైట్లు అని చెప్పి బెదిరించి డబ్బులు మోసం చేసి పట్టుకోవడానికి ఒక టీం ఫామ్ చేసి ట్రాప్ చేయడానికి ఒక అమౌంట్ లాగా క్రియేట్ చేసి ఒక ప్యాక్ చేసి పారమ్మ కొండకి వెళ్ళే బస్ స్టాప్ దగ్గర అక్కడ మీడియేట్స్ని సెక్యూర్ చేసుకుని సిబ్బంది అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటే ఒక 4 persons వచ్చారు. ఆ 4 personsని ఇమీడియట్గా ఈ డబ్బులు ప్యాక్ చేసినట్టుగా అక్కడ పెట్టేశాడు. విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అతను పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఈ డబ్బులు అనుకుని తీసుకునేసరికి మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. మక్కువ ఎస్ఐ గారు కాల్ వస్తే ఇమీడియట్గా పోలీస్ వాళ్ళ దగ్గర రాలేదు. కానీ ఈరోజు ఆ ముగ్గురు ఎవరు కంప్లైనెంట్, 3వ కంప్లైనెంట్ ఎవరు ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా మన ఎస్ఐ మక్కువ ఆయనకి ఫస్ట్ పోస్టింగ్ ఇది, ఆయన మంచిగా స్పందించి అందరితో చెప్పేసి ఒక టీమ్గా అరేంజ్ చేసి ఇదే ఆయన అంటే డబ్బులు అని చూపించడానికి ఆ బ్లాంక్ పేపర్ అది పెట్టేసి ట్రాప్గా తయారు చేశారు. ఆ ట్రాప్గా తయారు చేసి ఆ నలుగురికి పట్టుకోవడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితిలో నేను అందరి జనాలకి అదే కోరుకుంటున్నాను, ఎవరైనా ఏ విషయాలైనా సరే నక్సల్ నాన్ నక్సల్ ఈ ఆఫీసర్ ఆ ఆఫీసర్ మీరు ఏం కారణం లేకుండా మీకు డబ్బులు అడిగితే దయచేసి ఇవ్వకండి. ఆయన ఎవరు ఏంటి అది కొద్దిగా కనుక్కొని దాని తర్వాత మీరు చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే మన పోలీస్ సిబ్బంది వాళ్ళు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, సిఐలు ఉంటారు, ఏఎస్పీ ఆఫీస్ ఉంటుంది. సో మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో కొత్త వాట్సాప్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. సో అక్కడ డైరెక్ట్గా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఈ ఆపరేషన్ నడిచినందుకు నేను ఎస్ఐ మక్కువ, దాని తర్వాత సిఐ రాంబాబు ఈరోజు సిఐ సాలూరుగా పనిచేస్తున్నారు అడిషనల్ ఛార్జ్గా. తర్వాత మన ఓఎస్డి గారు ఆధ్వర్యంలో మన ఎస్టేప్ పార్టీకి కూడా చాలా హెల్ప్ జరిగింది. మన ఎస్పీ గారు కూడా టైం టు టైం మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో అందుకే ఇది బాగా సక్సెస్ అయింది. కానీ ఇలాంటి కేసులో మీ మీడియా మిత్రులకి మనకి చాలా సహకారం కావాలి. ఎందుకంటే మీరు ఈ మెసేజ్ అందరి జనాలతో పాటు అందరితో వినిపించాలి, అందరి దగ్గర తీసుకువెళ్ళాలి. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పాతాల మేకర గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ కన్వీనర్ పివిఎల్ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో ఆర్టీసీ సమ్మెను విరమించుకున్న యూనియన్ నాయకులు. సీఎం జగన్ ఇచ్చిన హామీకి సంతృప్తి చెందిన ఆర్టీసీ కార్మికులు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలు. తెలంగాణలో అన్ని సౌకర్యాలతో వైద్యం అందిస్తామన్న మంత్రి ఈటెల. మంత్రి పదవి దక్కకపోవడంతో నిరాశతో ఉన్న ఎమ్మెల్యే రోజా. కీలకమైన ఏపీఐసీసీ చైర్పర్సన్ గా నియమించిన సీఎం జగన్. విహారయాత్రకు వెళ్లి విషాదంలో మునిగిన కుటుంబం. తండ్రి కళ్ళ ముందే నీటి కొలనులో మునిగి మృతి చెందిన బాలుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.